టాప్ 1 న్యూస్ చూస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా పహల్గాం దాడికి సంబంధించి భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైసరన్ లోయలో మకాం వేసినట్లు తెలుస్తుంది. బైసరన్తో పాటు అరులోయ లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్ బేతాబ్ లోయలోనూ దాడి కోసం రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 2500 మందిని విచారించాయి. ఇందులో 186 మందిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి లిబిల్ రెడ్డి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. లిబిల్, పహల్గాం దాడికి సంబంధించి భద్రతా బలగాల దళాల చేతికి కీలక వివరాలు లభించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. భద్రతా దళాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. అందులో భాగంగా రోజువారీగా సమీక్షలు చేస్తుంది. అటు రక్షణ శాఖ మంత్రితో పాటు ఇటు హోంశాఖ, ఇటు కేంద్ర ఏదైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఒక ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అమాయకులైన 26 మందిని బలి తీసుకున్న ఉగ్రవాదులు ఎలాగైనా అతం చేయాలని చెప్పేసి ఒక ముందస్తు వ్యూహంతో ఏదైతే ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను అర్థం చేయాలని చెప్పేసి కూడా నినాదాలు వెలువెత్తున్నాయి. వారికి శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ వారి సంతాపం ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే కేంద్ర బలగాలకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. స్వేచ్ఛగా మీ పని మీరు చేసుకోండి, ఎంతటి వారైనా వాళ్ళు వదిలిపెట్టద్దని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ పహల్గాం దాడికి సంబంధించిన భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. ఏదైతే మొదటి రోజు ఏదైతే ఉగ్రదాడి జరిగిన కొద్దిసేపటి క్రితమే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలో దిగింది, దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా అనేక కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. ఏదైతే ఉగ్రదాడికి 2 రోజుల ముందే పహల్గాంలోని కాపు కాశారు, వారినంతా కూడా మట్టు పెట్టేందుకు, అంటే ఎవరైతే అమాయక టూరిస్టులు వస్తారో వారిని అతం చేయాలని చెప్పేసి ఒక కుట్ర కోణంలోనే ఇవాళ ఉగ్రవాదులంతా కూడా చేరుకున్నట్టు కూడా ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైసరన్ లోయలో మకాం వేసినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. బైసరన్ లోయతో పాటు ఆరులోయ లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్ బేతాబ్ లోయలోనూ దాడి కోసం ప్రత్యేకంగా రెక్కిని కూడా నిర్వహించారు. అంతేకాకుండా మరోవైపు ఉగ్రదాడికి సంబంధించిన ఎన్ఐఏ దర్యాప్తు కీలకమైన దాడితో పాటు దాదాపు 2500 మందిని ఇప్పటికే అనుమానితులను గుర్తించింది. అందులో 185 మందిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పహల్గాం సంబంధించిన ఏదైతే ఉగ్రదాడిందో ఖచ్చితంగా ఇది ఒక కుట్రపురంలో భాగంగానే అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే అనుమానితులతో పాటు ఊహా చిత్రాలను కూడా ఇప్పటికే పబ్లిష్ చేసింది. వారికి సంబంధించి రివార్డు కూడా ప్రకటించింది. ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించింది. అంతేకాకుండా కేంద్ర ఏదైతే భారత సరిహద్దుకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా జల్లా పడుతున్నాయి కేంద్ర బలగాలు. ఇప్పుడు పాక్ సంబంధించిన ఏదైతే అంతర్జాతీయ సరిహద్దు ఉందో దాన్ని ఇప్పటికే మూసివేశారు. అంతేకాకుండా పాక్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఏదైతే సింధు నదికి సంబంధించిన ఒప్పందాలు రద్దు చేసుకోవడం కావచ్చు, ఇటు వాకా బార్డర్ ఇవన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఇటు భద్రతా దళాలతో రివ్యూ నిర్వహించడం కావచ్చు, ఆయా సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తూనే
కేంద్ర బలగాలకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అయితే ఏదైతే ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి న్యాయ విచారణ చేపట్టాలని ప్రయోజన వాద్యాన్ని ఇవాళ సుప్రీంకోర్టు మరొకసారి తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్న వేళ ఇలాంటి వాద్యం ఏంటని చెప్పేసి కూడా పిటిషనర్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి తరుణంలో ఏదైతే కేంద్ర భద్రతా బలాలు ఉన్నాయో వారిపైన ఇలాంటి చేయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి, వారి ముందుకు పోయే విధంగా చేయాలి. కానీ ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన కవింపు చర్యలకు కేంద్ర బలగాలు దీటినే సమాధానం ఇస్తున్నాయి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా సహకారం అందిస్తున్నారు. ఇటు రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి శాఖ, ప్రధానమంత్రి కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఏదైతే 26 మంది అమాయకులు చనిపోయిన నేపథ్యంలో వారికి ఆత్మశాంతి చేకూరాలంటే ఉగ్రవాదులను అతం చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సరిహద్దుకు సంబంధించి దాదాపు టూరిస్ట్ స్పేస్ ఆయన 45 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వారన్నిటిని కూడా క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులంతా కూడా ఇప్పటికీ కూడా కాశ్మీర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా జల్లెడపడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఖచ్చితంగా వారిని పట్టుకొని వారిని మట్టి పెట్టేందుకైతే ఇప్పటికే కేంద్ర బలగాలు అయితే ముమ్మరంగా చర్యలు కొనసాగిస్తుంది. అందుకు అనుగుణంగానే NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తుంది. ఎవరెవరు పాల్గొన్నారు, ఏ మార్గాల్లో వచ్చారు, ఎందుకు అంటే ఉగ్రదాడి జరగాల్సిన అవసరం ఏముంది, దీని వెనుక ఏమైనా ఇంకా ఇతర కోణం ఉందా, పాకిస్తాన్ సంబంధించిన అర్థం ఏమైనా ఉందా, ఆ దిశగా కూడా విచారణ కొనసాగుతుంది. NIAతో పాటు కేంద్ర త్రివిధ దళాలు కూడా ప్రత్యేకంగా అలా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా పహల్గామ్ దాడికి సంబంధించి భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాద్యాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది.